నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం నిమ్మిషాంబికా దేవి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది బోడుప్పల్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది టెంపుల్. ఎందుకంటే ఒక కోరిక కోరుకొని అమ్మవారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఒక కోరుకుంటే 21 నిమిషాల్లో ఆ కోరిక తీరుతుంది, లేదంటే 21 రోజుల్లో తీరుతుంది. ఆ తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారికి. సో ఇదే విషయం పైన భక్తులు చాలా మంది ఈ మధ్య రద్దీ బాగా పెరిగింది. ఒక్కసారి అమ్మవారి గుడి లోపలికి వెళ్లి భక్తులతో మాట్లాడి అలాగే చివరిగా అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం రండి. సో మనం గుడి ఎంట్రన్స్ దగ్గర రాగానే ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి నిమిషాంబాదేవి ఆలయంలో అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని తమ కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలి. తమ కోరిక నెరవేరిన తదనంతరం 108 ప్రదక్షిణాలతో మన మనస్సుని అమ్మవారికి అర్పించవలెను. విధిగా ఒడిని బియ్యంతో ఒడి బియ్యం నింపవలెను. నిమిషాల్లో కోరికలు తీర్చే కల్పవల్లిగా మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది నిమిషాంబిక అమ్మవారు. కావున అమ్మవారిని ప్రార్థించి కార్యములను జయించగలరు. ఇది రాసుంది బోర్డు మీద. మొదట మనం అమ్మవారి టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఈ బోర్డు తర్వాత మనము లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి అటుపక్కగా వెళ్దాము. అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, అలాగే దీపారాధన స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. సో అమ్మవారి గుడికి వెళ్లే ముందే మనము ఇటు పక్కగా వస్తే ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. అలాగే మనకి కుడి వైపున కూడా అమ్మవారికి దీపారాధన అన్నమాట. కార్తీక మాసంలో 5 దీపాలు, 11 దీపాలు, 9 దీపాలను పెడుతూ ఉంటారు కదా. సో అలా ఇక్కడ అమ్మవారికి దీపాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా స్టాండ్ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మొక్కుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇది ఈ శరన్నవరాత్రుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది దీపారాధన స్టాండ్. ఇక్కడ నుంచి అమ్మవారికి తూర్పు సైడ్ నుంచి, అంటే తూర్పు దిక్కున ద్వారం కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. కానీ మెయిన్ ద్వారం వచ్చేసి ముందు కనిపిస్తుంది, అదే మెయిన్ ద్వారం అన్నమాట. తర్వాత ఇది తూర్పు ద్వారం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. అమ్మవారి గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్లే ముందే మనకి ఇక్కడ కావలసిన కొబ్బరికాయలు, అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు, అమ్మవారి ఫోటోలు, ఇవన్నీ కూడా బయట మొత్తం షాప్స్ లో మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొనుక్కొని మనం లోపలికి తీసుకెళ్లి అమ్మవారికి అర్పించవచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ మొదట మనం ఎంటర్ అయిన తర్వాత ఒకసారి ఎడమ వైపు చూసుకుంటే గనక వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ముందే మనకు ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడే మనము కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ కోరిక కోరుకున్న తర్వాత 16 సార్లు అమ్మవారికి ప్రదక్షిణం చేయాలి. ఒకసారి అలాగే మనం లోపలికి వెళ్ళి ఇంకా మిగతా దేవుళ్ళని ఒకసారి దర్శించుకుంటాం. లోపలికి వెళ్లే ముందే మనకి నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా గుడి బయట నవగ్రహాలు ఉంటాయి కాబట్టి, ప్రతిష్ఠిస్తారు కాబట్టి గుడి బయటే ప్రతిష్ఠించారు. 9 నవగ్రహాలు, నవగ్రహ పూజ శాంతులు ఇక్కడ చేయించుకుంటారు. ఇక్కడ నుంచి అమ్మవారికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా తమ కోరికలు తీరాలని, అలాగే తీరిన వాళ్ళు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ నుంచి మెయిన్ అమ్మవారి ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మనకి భక్తులు కనిపిస్తున్నారు. ఈ రోజు తమ కోరికలు తీరాలని చెప్పి కొంతమంది తీరిన వారు, కొంతమంది ఒడి బియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. అసలు ఈ మధ్య కాలంలో ఈ గుడి అనేది చాలా ఫేమస్ అయింది. సో దీని వల్ల భక్తులు కూడా తమ కోరికలు తీరాలని చెప్పి చాలా మంది వస్తున్నారు. చెప్పాలంటే రోజుకు 1000 మంది కూడా దాటి ఉండొచ్చు అని అంటున్నారు. సో ఒకసారి మనము వెళ్తున్న భక్తులతో కూడా మాట్లాడదాము. అలాగే ముందున్న గుళ్ళు కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు లక్ష్మీ రాజరాజేశ్వరి. మేము విజయవాడ నుంచి అండి. అవును. నేను ఇన్స్టా పేజెస్లో చూశాను అమ్మవారి గురించి, అందుకని నిమిషాంబికాదేవి ఇట్లా ఉప్పల్లో ఉంటారండి, మనం అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇన్స్టా పేజ్లో చూశాను. నేను ఇవాళే రావడం ఫస్ట్ టైం.
కోరిక లేదు నాకు. యాక్చువల్గా అమ్మవారు అంటే నేను చండీ ఉపాసన చేసుకుంటా ఉంటాను. సో నాకు అమ్మవారు అంటే ఇష్టం. అందుకే అమ్మవారి గుడి ఎక్కడ ఉందన్నా నాకు ఇష్టంగా వెళ్ళిపోతాను. కోరిక అంటూ ఏం లేదు, నా బాధ్యతలు అన్నీ అయిపోయి. సో నో ఎనీ కోరికలు ఏమీ లేవు నాకు. అమ్మవారి దర్శనం కోసం వచ్చాను, ఫ్యామిలీతో వచ్చాము. వాళ్ళు అటు వెళ్ళారు, నేను ఇక్కడ కూర్చున్నాను. తెలుసు, ఒడిబియ్యం తెలుసు అండి. తీసుకున్నారు, మా అమ్మాయి తీసుకుంది, ఇప్పుడు మా అబ్బాయి తీసుకొని వచ్చారు. ఒడిబియ్యం తీసుకున్నారు. పోస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చాము, అంటే ఈసారి వచ్చినప్పుడు తెద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ అన్నీ చూసి ఈసారి ఇద్దాం, మళ్ళీ కావాలంటే అప్పటికప్పుడు చూసుకుందామని మా అమ్మాయితోటి మా అబ్బాయితోటి ఇద్దరితోటి ఇప్పించేసాను. చాలా బాగున్నాయి వైబ్రేషన్స్. నేను చెప్తున్నాను, యాక్చువల్గా నేను చండీ ఉపాసన చేసుకుంటా. సో నాకు అమ్మవారు అంటే ఎక్కడున్నా వెళ్ళిపోతా. అది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, విజయవాడ నుంచి వచ్చారనమాట ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి. అంత ఫేమస్ అయిపోయింది టెంపుల్. సో మిగతా భక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కూడా అడుగుదాం రండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా భక్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? సుహాసిని. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్ నుంచి వస్తున్నాం, హైదరాబాద్. ఇక్కడ మాకు యూట్యూబ్ లో చూసాం, చాలా బాగా అనిపించింది. అందరు చెప్తుంటే సరే అని మా అబ్బాయి పెళ్లి కావాలనేసి మొక్కుకున్నాం. చేసేసిన మా ఇద్దరు పిల్లలు యుఎస్ లో ఉంటారు, వాళ్ళకి జాబ్స్ రావాలని మొక్కుకున్నాం. వీళ్ళు కుదిరితే పెళ్ళి అయితే పోస్తాం, ఇద్దరికి జాబ్ వస్తే పోసేస్తాం. చాలా బాగా అనిపించింది అండి. ఇది రెండో టైం రావడం, సెకండ్ టైం. నమస్కారం అండి. నమస్కారం అండి. భార్గవ కృష్ణ అండి. మేము కోవట్పల్లి నుంచి వస్తాము. 7 years బ్యాక్ నుంచి తెలిసిందండి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. బాగుంటుంది, అనుకున్న కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తారు. నెరవేరండి. అంటే ప్రమోషన్స్ కానీ ఇలాంటివి కానీ, కారు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కోరుకున్నాం. అవన్నీ జరిగినాయి. 2-3 monthsలో అయిపోతుంది. 2 months అని 108 తిరుగుతాం వచ్చి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఏదో ఒక టైంలో. ప్రియాంక అండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో మా అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది ఆవిడ దగ్గరికి వస్తే. చీర అది పెడతామండి. ఇది అమ్మవారి గాజులు అన్నమాట. నవరాత్రులు కానీ మిగతా టైంలో కానీ అమ్మవారికి గాజులు వేస్తారు. గాజులు వేసిన తర్వాత తీసేసి తర్వాత ఇవి బయట పెట్టి వచ్చిన భక్తులకి అమ్ముతూ ఉంటారనమాట. తమకు ఇష్టమైతే ఈ గాజులను కొనుక్కొని వేసుకుంటారు. అమ్మవారి గాజులకి, అమ్మవారి చేతికి వేసిన గాజులు మన చేతికి వేసుకోవచ్చు కొనుక్కొని. సో ఒకసారి మీరు చూడండి, మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గాజులు కొనుక్కుంటే మంచిది. సో ఇక్కడ నుంచి మనము ముందుకు వస్తే గనక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అక్కడ వచ్చిన భక్తులంతా కూడా ఒడిబియ్యం పోయాలనుకున్న వారు అమ్మవారికి ఈ విగ్రహం ముందే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అమ్మవారిని ఒడిబియ్యం కోసం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించారు. వచ్చిన భక్తులు తప్పకుండా ఇక్కడ తమ కోరిక నెరవేరితే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ఇక్కడ పంతులు గారి చేత ఒడిబియ్యం ఒడిబియ్యం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒడిబియ్యం ఎలా పోయాలి ఏంటి అనేది పంతులు గారు చెప్తూ ఉంటే వచ్చిన భక్తులందరూ కూడా ఒడిబియ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు కదా. సో ప్రస్తుతం ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి ఒడిబియ్యం పోస్తున్నారు. ఎందుకు ఏంటి, వాళ్ళ కోరిక తీరిందా లేదా అడుగుదాము. నమస్కారం అండి. మీ పేరు? పుష్పలత. ఓకే. అమ్మవారికి ఒడిబియ్యం అంటే ఏ కారణం చేత పోస్తున్నారు? అంటే నేను సంతానం కోసమని మొక్కుకున్నాను. అయితే అమ్మవారికి మొక్కుగానే నాకు ఆ కోరిక తీరింది. నేను డెలివరీ అంతా మంచిగా అయిపోతే నేను చీర పెట్టి నింపుతానని అనుకున్నాను. సో అదే తీర్చడానికని వచ్చాను వాళ్ళు. అమ్మవారిని కోరుకున్న తర్వాత ఎన్ని రోజులకి మీ కోరిక నెరవేరింది? అంటే నాకు ఇదే కాదు, నేను మ్యారేజ్కి కోరుకున్నాను, సంతానం కోసము కోరుకున్నాను. అనుకున్నది అయితే జరిగింది, కొంచెం లేట్ అయినా కానీ జరిగింది నాకైతే. అవునండి. మా అమ్మ, వదిన, బాబు, ఇద్దరు అన్న పిల్లలు, పెద్దన్నయ్య పిల్లలు, చిన్న అన్నయ్య, మా అమ్మ. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అదే మా పాపకి పాపనో బాబు సంతానం కలిగితే
వడి బియ్యం పోస్తాము, చీర కట్టి వడి బియ్యం పోస్తామని మొక్కుకున్నాం. అదే ఇప్పుడు నెరవేర్చడానికి వచ్చాం. మీ పేరండి? సత్యవేణి. మా ఆడపడుచుకి మ్యారేజ్ అయ్యి 4 years అయ్యింది. పిల్లలు లేరు. ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళు పిల్లలు అంటున్నారంటే మాకు చాలా ఫేమస్ అనమాట అమ్మవారు. చాలా ఏది కోరుకున్నా అమ్మవారు మొక్కు కంపల్సరీ తీరుస్తుందని ఒక నమ్మకం మాకు. మొక్కుకున్న వెంటనే మాకు వితిన్ 1 year లోపలనే బాబుని ప్రసాదించింది ఆ తల్లి. అంటే అమ్మవారు అంటే మీకు చాలా నమ్మకం? చాలా నమ్మకం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గుడికి? ఇంచుమించుగా మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. అమ్మవారు ఇప్పుడు చాలా బాగా ఇంకా డెవలప్ అయ్యారు. ఈ పాపకు కూడా మేము అనుకున్నామండి. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1.5 yearకి అమ్మవారు వచ్చి గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాతే నాకు 1 monthలో నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. చాలా నమ్మకమైన అమ్మవారండి నిమిషాంబిక అమ్మవారు. సో చూసారు కదండి, ఆమె మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టే వరకు 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ అమ్మవారి గుడికి వస్తున్నారు. కోరిన కోరిక ప్రతి కోరిక నెరవేరుతుందని వాళ్ళని గట్టి నమ్మకము. అందుకే ఈసారి కూడా బాబు పుట్టాడని చెప్పి మళ్ళీ వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాల పక్కనే మనకి వినాయక స్వామి కనిపిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు ఖచ్చితంగా వినాయక స్వామికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే విఘ్నాలను దూరం చేస్తారు కాబట్టి మొదట ఈ స్వామికి దండం పెట్టుకోవాలి. అలాగే ముందు చూసుకున్నట్లయితే ఎలుక కూడా ఉంది, ఆయన వాహనం కాబట్టి ఖచ్చితంగా వినాయకుడు ఉన్న చోట. ఇంకా వినాయక గుడి తర్వాత మనకి వెంటనే సీతారాముల విగ్రహాల కింద మనకి ఉత్సవ విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి 3 ఉత్సవ విగ్రహాలు అన్నమాట. ఉత్సవాలు జరిగినప్పుడు బయటకు తీసి స్వామికి సేవలు చేస్తూ ఉంటారు. ఇది సీతారాముల గుడి. దసరా నవరాత్రుల టైంలో మిగతా అమ్మవారికి అలంకరణ చేసిన టైంలో ఫోటోలు తీసి ఆ ఫోటోలని ఫ్రేమ్స్ రూపంలో కట్టి ఇలా భక్తులకు అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి. ఇది అమ్మవారి ఫొటోస్ చూస్తుంటామండి, మేము సేల్ చేస్తుంటాము. ఇది అమ్మవారి బంగారు చీర అలంకరణ అండి. ఆ భక్తుడు కోరిక నిమిషంలో నెరవేరినందుకు అమ్మవారికి సమర్పించుకున్నాడండి. ఈ బంగారు చీర ఒకటి మనకి 40 లక్షలు పడిందండి. నిమిషంలో కోరిక నెరవేరినందుకు ఆ భక్తుడు సమర్పించుకున్నాడు. అలానే చాలా ఉన్నాయి, ఇంకా మనం చెప్పాలంటే విశేషాలు. ఆ భక్తుడు కోరిక నెరవేరినందుకు మా ట్రస్ట్ మెంబర్లు అందరినీ డైరెక్ట్ తిరుపతికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. ఇలా కోరికలు కోరినందుకు కూడా అమ్మవారికి వారు నెక్లెస్ చేయించడము, వడ్డానం అట్లా చేయించడం చాలా ఉన్నాయండి. అమ్మవారికి ఏ కోరికైనా నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేసి ఓట్ బియ్యం సమర్పించుకోవాలి, లేదంటే అన్నదానంకి డొనేట్ చేస్తే చాలండి. ఇదండి అమ్మవారికి ఒక భక్తుడు సమర్పించారనమాట బంగారపు చీర. మొత్తం 40 లక్షల వర్త్ ఈ చీర. ఆయన కోరిక నెరవేరిందని చెప్పి అమ్మవారికి బంగారంతో పట్టు చీర చూడండి సమర్పించుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. నమస్కారం అండి, వేదవతి. ఇవి అమ్మవారికి శ్రావణ మాసం 1st శుక్రవారం రోజు 1116 చీరలతోటి అలంకారం చేస్తారు. ఆ చీరలే సేల్ చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అమ్మవారి చీరలు కదా, అందరు కొనుక్కుంటారు. వేలం అలా ఏమి ఉండదా అండి? వేలం వేయకుండా డైరెక్ట్ అమ్మడమే, ఇంకా ఎన్ని చీరలు ఉన్నా సరే బుకింగ్ చేసుకునే వాళ్ళు తర్వాత బుకింగ్ అయిపోయాక ఉన్న చీరలు సేల్ చేస్తున్నారు. ఇవి అమ్మవారి చీరలు, శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టిన చీరలు. ఇవి భక్తులు ఇచ్చిన చీరలు అమ్మవారికి కడతారు. ఆ చీరలని ఇప్పుడు ఇవి సేల్కి పెట్టారనమాట. ఎవరికి ఇష్టమైనా కూడా ఈ చీర కొనుక్కోవచ్చు. అమ్మవారికి కట్టిన చీర మనం కట్టుకుంటే ఎంత అదృష్టమో చూడండి. సరే, ఈ చీరల తర్వాత ఇక్కడికి వస్తే కనుక మనకి సాయిబాబా విగ్రహము, అలా దత్తాత్రేయ విగ్రహం కనిపిస్తున్నారు. అలాగే ముందు చూసుకున్నట్లయితే చిన్న సాయిబాబా విగ్రహం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏ దేవుడు లేడు అనేది లేదు, అందరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. సాయిబాబాని దత్తాత్రేయని చూసారు కదా. సో ఇక్కడ నుంచి వస్తే గనక మనకి శివాలయం కనిపిస్తుంది. శివుడిని కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ద్వారం కానివ్వండి, శివలింగం కానివ్వండి, అలాగే శివలింగం ముందున్న నంది కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకశిలతో తయారు చేయించారు.
ఒకే శిల పైన ఇగో ఈ రూపాలను చెక్కించారనమాట. చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ చెక్కిన విధానం చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి డిజైన్ కూడా ఎంత బాగా చెక్కారంటే గుడికి ఇది ప్రత్యేకత అని చెప్పొచ్చు. శివాలయం దగ్గర అయితే శివుడికి రోజు అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే శివుడు ముందు ఉన్న నందీశ్వరుడు, ఆయన కూడా ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. అలాగే శివుడి ముందు ఉన్న నందీశ్వరుడు, ఖచ్చితంగా శివలింగానికి నందీశ్వరుడు ఉండాలి కాబట్టి ముందుగానే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. అయితే నందీశ్వరుడు చూస్తే కనుక ఇది కూడా ఏకశిలతో తయారు చేయించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వర్క్ కూడా ఎంత బాగా చేశారు చూడండి. ఈ మధ్య కాలంలో ఏ గుళ్ళో కూడా ఇలా ఏకశిలతో ఉండి అలాగే దాని మీద ఇంతటి కళ చెక్కబడిందంటే చాలా విచిత్రంగానే ఉంది. ఈ కాలంలో చెక్కించారంటే చాలా గ్రేటే. సో నందీశ్వరుడు చూడండి, ఇక్కడ నుంచి శివుణ్ణి మనము 2 చేతుల మధ్యన పెట్టి ఇలా చూస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా శివలింగానికి ముందు నందీశ్వరుడు ఉంటాడు. శివాలయం నుంచి కొంచెం పక్కకు వస్తే గనక జంట నాగుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ జంట నాగులు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఈ నాగుల దగ్గరకు వచ్చి పూజిస్తూ ఉంటారు జంట నాగులని. ఇక్కడ ఇవి కూడా ప్రతిష్ఠించారన్నమాట. ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ఏ దేవుడి కొరత లేదు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అలాగే ఈ జంట నాగుల వెనకాలే మనకి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ గుడి కట్టే సమయంలో ఈ రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ ఉందన్నమాట. దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే గుడిని కట్టించారు. పైన చూసుకున్నట్లయితే దానికి ప్రత్యేకంగా పైకి వెళ్ళడానికి ఎదుగుదలకి ఏమి ఇబ్బంది కలగకుండా అయితే కట్టారు. సో వచ్చిన భక్తులు కూడా ఇక్కడ కూడా మామూలుగా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తి కాబట్టి ఖచ్చితంగా జంటనాగుల్ని పూజించుకున్న తర్వాత రావి చెట్టు వేప చెట్టుకు కూడా పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము ఇటు పక్కకు వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా చక్కగా చిన్నగా ముద్దుగా ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి కూడా ఇక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే కింద చూసుకున్నట్లయితే ఉత్సవ విగ్రహం కూడా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారిది. వచ్చిన భక్తులు ఖచ్చితంగా ప్రదక్షిణాలు ఈ అన్ని లోపల ఉన్న దేవాలయం లోపల ఉన్నటువంటి అన్ని గుళ్ళని కూడా దర్శించుకొని తర్వాత అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు. ఒకసారి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు గుడి మొత్తం కూడా మనం చుట్టూ తిరిగి వచ్చాం కదా, అన్ని దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం మనం ఉన్నది మూల విరాట్ అమ్మవారు అన్నమాట, నిమిషాంబికాదేవి అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి రాని వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం హారతి ఇస్తున్నాను చూడండి. అక్కడి నుంచి చూసి అమ్మవారికి దండం పెట్టుకోండి అందరూ. సో ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అలాగే నవరాత్రుల సమయంలో, శ్రావణ మాసముల సమయంలో ఇంకా ఎక్కువగా మరింత పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు, స్పెషల్ పూజలు. సో డైలీ పూజలు చేసే పంతులు గారు మనతో ఉన్నారు. అమ్మవారి విశిష్టత ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. పేరు పంతులు గారు? ప్రజ్వల్ కుల్కర్ణి అమ్మ నా పేరు. చెప్పండి, అమ్మవారికి డైలీ ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఫస్ట్ ప్రార్థన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారు నిమిషాంబిక అంటే అమ్మవారు సోమక్షత్రియుల ఆరాధ్య దైవం. నిమిషాంబికగా మన దగ్గర భాగ్యనగరంలో విరాజిల్లుతుంది. అయితే అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి అనేది మనకిక్కడ మనం నిర్ణయించి భక్తులతో చేపిస్తున్నటువంటి ఆచార పద్ధతిగా వస్తున్న ఆచారం. అయితే నిమిషంలో కోరిక అనేది ఎందుకు అనేది అంటే పూర్వమున సోమక్షత్రియుల గురువు గారు ఎవరైతే ఉన్నారో వారు ఇలానే తపస్సు చేసేటప్పుడు, హవనం చేసేటప్పుడు కొన్ని దుష్టశక్తులు వాళ్ళ మీద దాడికి పాల్పడితే స్వామివారు అమ్మవారిని పార్వతీదేవిని తలుచుకున్నారు. ఆ విధంగా అమ్మవారు హవనకుండంలో నుంచి నిమిషంలో వచ్చింది. ఆయన కోరుకున్న నిమిషంలో వచ్చినందుకు అమ్మవారు నిమిషాంబికగా విరాజిల్లుతుంది. అయితే ఇక్కడ మనము అమ్మవారిని దుర్గా పార్వతి రూపంలో కొలుస్తాము. ఎందుకంటే అమ్మవారికి ఒక దిక్కు త్రిశూలం ఉన్నది, మరోవైపు డమరుకం ఉన్నది. అమ్మవారు సింహవాహినిగా విరాజిల్లుతుంది. అయితే పార్వతీదేవికి 16 కళలతోని విరాజిల్లుతుంది. షోడోపచారినిగా
మనము పూజిస్తాము. అయితే ఆ షోడోపచారం అంటే 16 కళలతోని అమ్మవారిని మనము 16 ప్రదక్షిణలు అందుకోసమే మనము నిర్ణయించాము ఇక్కడ. అయితే మొదటిగా వచ్చిన వారు అమ్మని దర్శించుకొని తర్వాత ధ్వజస్తంభం దగ్గర నిల్చొని మన కోరిక ఏదైతే ఉందో అమ్మవారిని విరవించుకొని 16 ప్రదక్షిణలు చేయాలి. 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత 21 రోజులలో వాళ్ళ కోరిక నెరవేరుతుంది. 21 రోజులు కావచ్చు, 21 నిమిషాలు కావచ్చు. అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, మీరే చూస్తున్నారు జనాలను. అయితే 21 రోజులు ఎందుకు అంటే మనకు గణపతి గుర్తుకొస్తాడు. మనం ఎట్లయితే వినాయకులకు వినాయక నవరాత్రులలో 21 దళాల పత్రాలతోని ఎలాగైతే పూజిస్తామో అందుకోసమే 21 రోజులలో అయిపోతుంది అనేది మనకు ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠింపబడ్డారు. అది దైవ ఇచ్ఛంగా ప్రతిష్ఠింపబడ్డారు. ఇక మనం అనుకున్నది లేదు, వాళ్ళు అనుకున్నది లేదు, అమ్మవారు స్వయాన అనుకొని ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. అయితే అమ్మ ఆగ్నేయ భాగంలో ఉంటే అన్నపూర్ణ, ఎట్లయితే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మనము భిక్ష అడిగినప్పుడు అమ్మ అన్నం పెట్టు అని చెప్తాము. అన్నం ఒకటే పెట్టదు కదా, సర్వాంగా అన్నీ ఇస్తుంది. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు ప్రతి భక్తుడి కోరిక విని వాళ్ళ కోరికను నెరవేరుస్తుంది. అయితే మీరు 16 ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీకు నైరుతి భాగంలో వినాయకుడు ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రదక్షిణకి ఆయనే సాక్షి. అందుకోసము మనం ఇక్కడ 16 ప్రదక్షిణాలు 21 రోజులలో అయిపోతుంది. ఇది భక్తుల విశ్వాసం. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు. తెలంగాణ ఆడపడుచుల ఎలాగైతే మనకు తెలంగాణ సాంప్రదాయంలో ఒడిబియ్య ఆచారం ఉందో అలా 108 ప్రదక్షిణాలు వేసిన తర్వాత ఒడిబియ్యం నింపాలి. ఒడిబియ్య ఆచారం ఉన్న వాళ్ళు ఒడిబియ్యం నింపుతారు. లేని పక్షంలో మీకు తోచిన విధంగా అమ్మవారికి సేవించుకోవచ్చు. ఎప్పటి నుంచి భక్తులు ఇంత రద్దీ పెరిగింది అంటే ఒకప్పుడు 2006లోనే స్థాపించారు ఈ గుడిని. సో అప్పుడు ఇంతమంది భక్తజనం లేరు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువైందంటే కారణం ఏంటంటారు? భక్తుల విశ్వాసం అమ్మ, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఒక్కొక్కరుగా వాళ్ళుగా పిలుచుకుంటారు. అంటే మనం ఇక్కడ పబ్లిసిటీ అనేది ఏం లేదు. ఇక్కడ మనం చేసేది వాళ్ళు విశ్వాసంతో నిండుగా వస్తున్నారు. అంతేగాని మనం వాళ్ళకేం రండి అన్నట్టు ఏం లేదు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అంతే అమ్మ. దాని నుండి దినదినాభివృద్ధిగా వస్తుంది. దీంట్లో చంద్రశేఖర్ శర్మ గారు వచ్చిన తర్వాత అన్ని పూజా విధానాలు అన్నీ కూడా ఏ పద్ధతిలో జరగాలనో ఆ పద్ధతిలో నిర్ణయించారు. అందుకోసం ఆ విధంగా దినదినాభివృద్ధిగా అమ్మవారు మనకు కొంగు బంగారంగా నిలుస్తుంది. అయితే మామూలు టైంలో దేవికి నార్మల్గా పూజలు జరుగుతూ ఉంటాయి. అదే నవరాత్రుల టైంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. అవి ఎట్లా ఉంటాయి గురుగారు? నవరాత్రులు అనేసరికి మనకు ఒక పెద్ద పండగ. దాంట్లో అమ్మవారిది అనేసరికి ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అలా అమ్మవారికి మనము 9 రోజులు 9 రూపాలలో మంచిగా అలంకరణతోని అభిషేకం అలంకరణ మంచిగా నిండుగా ఉంటుంది. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారికి మనము అలంకరణ చేసి మంచిగా దర్శనానికి అందరికీ సహాయంగా ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటివి? శ్రావణ మాసంలో మనకు వచ్చేసరికి ముత్తైదువులకు కుంకుమార్చన, గాజు పూజలు, చీరలు ఇవన్నిటి మహత్యం ఎక్కువ శ్రావణ మాసంలో. అలా మనము అమ్మవారి దగ్గర కుంకుమార్చన 1,00,000 గాజులతోని అలంకరణ చేపించాము. శ్రావణ మాసంలో 1116 చీరలతో అమ్మవారిని అలంకరించాము. అలా శ్రావణ మాసం మొత్తంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజించాము అమ్మవారిని. ఈ భాగ్యనగరంలో ఉన్న భక్తులు అయితే వాళ్ళకి టైమింగ్స్ తెలుసు వచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అమ్మవారికి ఏ టైంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు అమ్మవారి గర్భగుడి తెరిచి ఉంటుంది, అదొకసారి చెప్పండి. అమ్మవారు గుడి మాత్రం పొద్దున 6 గంటలకి ఆలయం తెరుస్తారమ్మా. అయితే 6 నుంచి 12:30 లోపల అమ్మవారికి అర్చన
కార్యక్రమాలు, మరి కుంకుమార్చన కార్యక్రమాలు, దర్శనము ఉంటుంది. 12:30కి ఆలయం మామూలుగా నివేదన తర్వాత చిన్నగా మూసివేయబడుతుంది. తర్వాతి 5 గంటలకు మళ్ళీ ఆలయం తెరుస్తారు. 5:30 నుంచి మళ్ళీ 8:30 దాకా అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తారమ్మా. తర్వాత 8:30కి లాస్ట్ అర్చన హారతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఇది అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఎలా తీసుకుంటారు? ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా. విశేష రోజులు ఏదైనా ఉంటే ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము. అయితే ఇక్కడ అమ్మవారికి మనము కొబ్బరికాయ కానీ ఫలానా లడ్డు పులిహోర విభాగంలో రోజువారీగా ప్రసాదము ఉంటుంది అమ్మవారిది. భక్తులకి మీరు ఏం చెప్తారు అమ్మవారు? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అమ్మవారి దయ అందరి మీద ఉండాలి, అంతే అమ్మ. శుభం. సో చూశారు కదా, ఈ మధ్య కాలంలో భక్తులు చాలా రద్దీ పెరిగిపోయింది. ఎందుకనంటే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది వస్తున్నారు, తమ కోరిక చెప్పుకుంటున్నారు, 16 ప్రదక్షిణాలు చేస్తున్నారు. అలాగే కోరిక నెరవేరితే గనక వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తున్నారు. ఇక్కడే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఆంధ్రప్రభ ప్రేక్షకులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. నమస్కారం. చివరిగా నిమిషాంబిక ఈ దేవాలయానికి సంబంధించిన ట్రస్టీలు కొంతమంది మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? వినోద్ వర్మన్ అండి. ఈ గుడి చైర్మన్ అండి. నేను ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ నుంచి నేను ఇక్కడ కార్యకర్త నుంచి ఇప్పుడు చైర్మన్ హోదాకి ఎదిగినానండి. నా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నవరాత్రి, దసరా నవరాత్రులు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా వైభవంగా భక్తుల సహకారంతో, రెట్టింపైన ఉత్సవంతో మా కార్యకర్తలు, మా సేవకులందరూ పనిచేస్తున్నారు. నవరాత్రులు ఒక ల్యాండ్ మార్క్గా చేయాలన్న సంకల్పంతో చేస్తున్నామండి. ఈరోజు కూడా ఆదివారం భక్తులు తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకొని, కోరుకునే వాళ్ళు అమ్మవారి కోరికలు కోరుకొని, వాళ్ళ కోరికలు తీరిన వెంటనే 108 ప్రదక్షిణాలు మరియు అమ్మవారికి ఓడిబియ్యం ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని పాటిస్తూ వస్తున్నారండి. ఇప్పుడు మా ట్రస్ట్ ముందు సవాళ్ళుగా అమ్మవారికి 3 అంతస్తుల భవనం నిర్మాణం సంకల్పించాము. అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ కోసం అమ్మవారి సహకారంతో స్టార్ట్ చేసాం. వర్క్ నడుస్తున్నదండి. వచ్చే సంవత్సరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఎలాంటి పెండింగ్ వర్క్స్ లేకుండా అమ్మవారు మాకు సహకరించి ఈ పనులన్నీ పూర్తి చేస్తాదన్న సంకల్పంతో అమ్మవారిని వేడుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నా పేరు శ్రీనివాసరావు అమ్మ. నేను ఒక సేవకుని ఇక్కడ. మా చైర్మన్ గారు చెప్పిన విధంగా మన సనాతన హిందూ ధర్మంలో మా యొక్క మాతా నిమిషాంబాదేవి అమ్మవారు మా యొక్క సోమక్షత్రియ వంశీయుల నకాష్ కులస్తుల కులదేవత అన్నట్టు. అమ్మవారు బెంగళూరు నుంచి మైసూరు పోయే గ్రామం మధ్యలో శ్రీరంగపట్నంలో స్వయంభుగా ఉన్నారు. మరి మన తెలంగాణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహానగరంలో మరి అమ్మవారిని ఇక్కడ పెట్టుకోవాలన్న ఉద్దేశం, సంకల్పంతో మా కుల బంధువులందరం కూడా సంకల్పించి మరి 1999లో ఇక్కడ ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకొని మా అందరము సహకారాల, మా యొక్క కులస్తులందరి సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మించుకుంటూ 2006 సంవత్సరంలో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్నాం. ఆ తర్వాత 2019లో ఈ యొక్క ఉపాలయాలను కూడా మళ్ళీ ఇచ్చేసుకోవడం జరిగింది. మరి సనాతన హిందూ ధర్మంలో అన్ని హిందూ పండుగలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. అయితే మిగతా రోజుల్లో భక్తులు వచ్చినప్పుడు సౌకర్యాల గురించి పక్కన పెడితే దుర్గా నవరాత్రుల్లో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది భక్తులది. సో ఆ టైంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? లేమ్మా, ఆ రోజు మనకు పోలీసు బందోబస్తు ఉంటుంది. ఎక్స్ట్రా వాలంటీర్స్ని కూడా మనము తీసుకోవడం జరుగుతున్నది. వారందరూ కూడా వాలంటీర్స్ ఫ్రీ సర్వీస్ చేయడానికి వస్తారు. క్యూ లైన్లు వెనుక అక్కడ సపరేట్గా క్యూ లైన్ సిస్టము, పందిర్లు, చల్వ పందిర్లు ఏర్పాటు చేయడము, అవన్నీ కూడా ఇంకా ఎక్కువ మంది, ఇప్పుడున్న 26 మందితో కాకుండా ఇంకో సుమారు 60-70 మంది కూడా రౌండ్ ద క్లాక్ లెక్క పనిచేస్తూనే ఉంటారు అన్నట్టు. ఈ 11 days పూర్తి ప్రణాళిక బద్ధంగానే పోతాం మేము.